ఉన్న రాబందు ఒక్క గాలివానకు గోవిందా అని నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మంజరి. నెంబర్ 1 హీరోయిన్, లక్షల లక్షల హీరోయిన్ మంజరి క్యారెక్టర్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. కాకపోతే క్లైమాక్స్ సీన్ లో గ్రూప్ ఫోటో కోసం నీ ఎంట్రన్స్ ఉన్నట్టుగా ఇంకా నీ పేరున ఆ స్థలం ఒక్కటి ఉంది. దాన్ని కూడా స్వాహా చేస్తే మొత్తం రౌండ్ అయిపోతాం. అందుకని రా, వచ్చి సంతకం చేయి. రా. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఇదిగో, నువ్వు రావద్దు. సీరియస్ గా చెప్తున్నాను. అక్కడే ఉండు. వస్తాను. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. చేస్తే గీస్తే సంతకం చేస్తావు. ఇదిగో, మర్యాదగా ఆగు. సంతకం చేద్దు కానీ చేయను. చచ్చినా చేయను. ముందు అసలు నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఎక్కడికి? నీ దిక్కున్న చోటుకి పోరా, పో. ఆ మాట నేననాలి. నువ్వు పోవాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఈ ఇల్లు నీది కాదు, నాది. ఈ ఇల్లు నువ్వు నాకెప్పుడో అమ్మేశావు, సంతకం కూడా చేసేసావు. గుర్తొచ్చిందా? గుర్తెచ్చుకో. నువ్వు ఇంతకు తెగిస్తావా? నా ఆస్తులన్నీ రాయించుకుంది కాక నా ఇంట్లో వచ్చి నన్నే బయటికి పొమ్మనేంతగా తెగిస్తావా? నేను దేనికైనా తెగిస్తాను. పార్వతి, పార్వతి, మర్యాదగా చెప్తున్నాను. నేను చెప్పినట్టు వింటేనే నీకు ఇంట్లో స్థానం, లేదంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పార్వతి అదేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ హెయిర్ డ్రెస్సర్. రా, వచ్చి సంతకం చెయ్యి, లేదంటే. భారతి, ఆగు, ఆగక్కడ. మేడం మీద నీ చెయ్యి పడిందో నీ అంతు చూస్తాను. బీ కేర్ఫుల్. పదండి మేడం, ఈ రాక్షసుడి దగ్గర మనం మరో క్షణం కూడా నిలబడద్దు. పదండి. ఎక్కడికి పార్వతి? అక్కడికి, మీరున్న చోటికి. ప్రొడ్యూసర్ గారి గెస్ట్ హౌస్ లో ఉందాం. పదండి. పద. ఈ దరిద్రుడికి దూరంగా ఉండాలి. వీడి మోహం చూస్తే కూడా మహాపాపం. పద. రండి, రండి మేడం. పద పార్వతి. అయ్యో మంజరి, ప్రొడ్యూసర్, గెస్ట్ హౌస్. అసలు విషయం మర్చిపోయాను. అక్కడ 1,50,00,000 దాచాను. ఇప్పుడు మంజరి అక్కడికి వెళ్తే అక్కడ డబ్బున్నట్టు తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? హలో హలో, ఎవరు? రత్నం. అవును సార్, నేనే రత్నాన్ని మాట్లాడుతున్నాను. రత్నం, మన బ్రీఫ్ కేసు జాగ్రత్తగా ఉంది కదూ? ఉందయ్యా. థ్యాంక్ గాడ్. రత్నం, నాకు మంజరికి ఏదో చిన్న గొడవ జరిగిందిలే. దాంతో మంజరి, పార్వతి నేరుగా అక్కడికే మీ గెస్ట్ హౌస్కి వస్తున్నారు. అక్కడే సెటిల్ అవుతారట. అందుకే ఫోన్ చేశాను. బ్రీఫ్ కేస్ జాగ్రత్త. అలాగేనయ్యా. అది ఎవరికంటా పడకూడదు. ముఖ్యంగా ఆ విషయం మంజరికి తెలియకూడదు. తెలిసిందో జాగ్రత్తగా చూసుకో. సరే సార్. ఏడవ మాక ఊరుకో.
ఆ నెల లైన్లో ఏటాలో నాకుకే నే చూసుకుంటా. వాడు పరమ నీచుడు సార్. వాణ్ణి లైన్లో పెట్టడం అంటే ప్రాణాల మీదకి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఆడికన్నా నీచుని నేను. నా సంగతి నీకు తెలుదు. చూడాన్ని ఏడ్చేస్తాను. ఏం చేస్తారు? ఏం చేయగలరు? నలుగురు ప్రొఫెషనల్ మర్డరర్స్ నెట్టించి ఆడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి ఇస్తా. వేస్తే మన డబ్బు మనకు వస్తుందా? అవును రాదు కదూ. మరైతే నలుగురు ఫైటర్లు నెట్టించి సావసిత కొట్టిస్తా. వాడి సంగతి వదిలేయండి సార్. ముందు మన డబ్బు మనం రాబట్టుకోవాలి. అవును రాబట్టుకోవాలి. కానీ ఇంత డబ్బు ఆడి ఎక్కడ దాసెట్టినట్టు కనుక్కుంటా. కంగారు పడకు. ఆ, మంజరి ధైర్యంగా ఉండు. నీ డబ్బు ఎక్కడికి పోదు. రత్నం, సార్ బ్రీఫ్ కేస్ ఎవరిది? అది అది అడుగుతుంటే అలా నీళ్ళు నవ్వుతావేటి? ఎవరిది చెప్పు. కుమార్ గారిదండి. ఆ? తీసేయ్. తీసి అవతలకి ఇసిరి పారేయ్. ఆడికి సంబంధించిన ఒక్క వస్తువు కూడా ఈడుండడానికి లేదు. అంతే. చాలా బరువుంది. ఏం సెత్తుందో ఏమో. సిసి తీసుకెళ్ళి ఈ దేవతల చెత్త కుండిలో పడేయ్. పీడా పోద్ది. ఆ, ఏం దిగులెట్టుకో మాక. నేనున్నాను. నీ డబ్బు ఎక్కడికి పోదు. కాస్త కనిపెట్టుకునుండు. హ్మ్. వస్తాను మరి. హ్మ్. మనం రాసిచ్చిన కాగితాలే. నాలుగు గిచ్చుకోవడం కూడా పనికిరావు. ఛ! సన్మతినీయవే భారతి సన్మతినీయవే భారతి సన్మతినీయవే భారతి జగతిని వెలిగించు
అమ్ముకుంటే 10-15 వేలు వచ్చేది. లేట్ చేశాను. చిన్నా చిత్తగా వెండి బంగారం ఎప్పుడూ పట్టుకుపోయినట్టుంది. అంతా ఖాళీ. ఎక్కడ పైసా కూడా లేదు. అంటే ముందే జాగ్రత్త పడిందన్నమాట. మంజరి, నువ్వేం తక్కువ తినలేదు. ఎవరు ఎవరది? నేను. సేట్జీ, మీరా? రండి రండి. ఏంటిలా వచ్చారు? నిన్ను ఒక చూపు చూసి పోదామని. దాందే ఉంది, రండి. ఒక్కరే వచ్చినట్టున్నారు. లేదు, మరొకరిని కూడా వెంట తీసుకొని వచ్చా. రేయ్ ఆవరే. నమస్తే. నమస్తేనే అన్నా. చెప్పన్నా, ఏం చెయ్యాలి వీణ్ణి? నరికి పోగులు పెట్టాలనా, కొరికి సప్పరించాలనా? ఏం చెయ్యాలి వీణ్ణి? జర జల్దీ చెప్పుకో, చూసుకుంటా. ఏయ్, ఏమి చేయమంటావు చెప్పు. అది కాదు సెట్జీ, అసలు ఏమైందంటే. అరే చుప్, మాట్లాడకు. పని పని కావాలా? ఏమైంది? అదే అబిడ్స్లో ఆ స్థలం గురించి మంజరిని సంతకం చేయమన్నాను. చేయనని తెగేసి చెప్పేసింది. చెప్పడమే కాదు సెట్జీ, ఇంట్లోంచి కూడా పారిపోయింది. దాంతో కహానీలు చెప్తున్నాడన్నా. కహానీలు ఏంది బే? కహానీలు ఏంది బే? సెట్జీ, ఒక్కరోజు టైం ఇవ్వండి. మంజరితో సంతకం పెట్టేందుకు వస్తాను. లేదంటే అప్పుడు మీ ఇష్టం. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తావా? అలాగే, కావాలంటే మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాను. వద్దు, నేను తీసుకోను. నాకు ఆ స్థలమే కావాలా. ఓకే, అలాగంటే అలాగే, కానీ నాకు ఒక్కరోజు టైం ఇవ్వాలి. సరే, రేపు ఈ పాటికి మంజరి మేడం సంతకంతో అగ్రిమెంట్ పేపర్లు నాది చేతిలో పడాలా. పడాలేదనుకో అన్నని నేను చూసుకుంటా. విన్నావు కదా, అది సంగతి. వస్తా. ఏయ్ చల్రా చల్. ఏందిది? సాంగు లెక్కనుంది. సాంగా? అవును. నువ్వు రాసినావా? అవును. నమ్మను బిడ్డ. గిది నువ్వు రాసినావంటే నమ్మను. గిసొంటి సాంగు రాసుడు నీ కాడేమైతుంది? కాదు, మంచిగుంది సాంగ్. అమ్ముకుంటే 15,000 పక్కా. చల్ చలో సాబ్. చల్ రే. ఏదేమైనా ఈ రాత్రికి మంజరి చేతి సంతకం చేయించాలి. తప్పదు. లేకపోతే సెడ్డి నన్ను బతకనవడు, చంపేస్తాడు. సమ్మతి నీయవే భారతి, సమ్మతి నీయవే భారతి, జగతిని వెలిగించు
ఆహా, పాట చాలా బాగుంది. ఎవరు రాశారు? తెలవదే తమ్మి, ఓ తార కొట్టుకొచ్చా. మంచిగుందన్నావుగా, పైసలిచ్చుకో. ఎంత ఇమ్మంటావు? 15,000, 15,000. 25,000 ఇస్తాను. తమ్మి, అవు మళ్ళా 25,000 ఇచ్చి ఈ పాటకు నేను ఖరీదు కట్టడం లేదు. కాకపోతే నీకు డబ్బు కావాలి కాబట్టి ఇస్తున్నాను. వెయిట్. ఇదిగో తీసుకో. తమ్మి, ఆ, నువ్వు శానా గొప్పోడివే. సైన్మా వాళ్ళలో నువ్వు తప్పబుట్టినావే. సరే, నువ్వెళ్ళు. ఆ, ఆ, ఈ పాట ఎవరు రాశారో తెలియాలంటే ముందుగా దీన్ని ఏదైనా మ్యాగజైన్లో పబ్లిష్ చేయాలి. పాటతో పాటు దీన్ని రాసిన కవి ఎవరో వాళ్ళని నన్నొచ్చి కలవమంటూ నోటు కూడా పబ్లిష్ చేస్తాను. దాంతో అంతా తెలిసిపోతుంది. పార్వతి, మేడం. చాలా హెడ్ఏక్గా ఉంది. ఆ రత్నాన్ని ఒక కప్ కాఫీ తెమ్మను. సరే మేడం. అబ్బా, రత్నం, 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 రత్నం. ఎక్కడుందో ఏమో. రత్నం, 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 రత్నం. అమ్మయ్యా. రత్నం.